వాళ్ళంతా తీవ్రంగా టెన్షన్ పడ్డారు. బెర్త్ విషయంలో అంతులేని ఉత్కంఠను ఎదుర్కొన్నారు. ఎలాగో క్యాబినెట్ ప్లేస్ సంపాదించారు. ఇక్కడి వరకు అంతే బాగానే ఉంది. అయితే వారికి సచివాలయంలో కూర్చోవడానికి ఛాంబర్ మాత్రం లేదు. పదవి చేపట్టి 3 వారాలైనా ఇప్పటికీ ఛాంబర్ లేక ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. దీంతో సీఎంఓ స్థాయిలో దీనిపై కసరత్తు జరుగుతోంది. ఏప్రిల్ 2వ తేదీన ఏపీలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. కానీ ఇంతవరకు కొత్త మంత్రులకు ఛాంబర్లు రెడీ కాలేదు. మిగతా మంత్రుల సంగతి పక్కన పెడితే కనీసం లోకేష్ ఛాంబర్ కూడా సిద్ధం కాకపోవడంతో ఆయన రిటైర్ అయిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇదంతా సిఆర్డీఏ అధికారుల ప్రణాళిక లోపమేనని మంత్రులు మండిపడుతున్నారు. కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన వారిలో మంత్రి కళా వెంకట్రావు తప్ప అంతా బాధ్యతలు తీసుకున్నారు. ఛాంబర్ విషయంలో స్పష్టత రాకపోవడంతో కళా ఇప్పటి వరకు బాధ్యత తీసుకోలేదని తెలుస్తోంది. గతంలో విద్యుత్ శాఖ సీఎం వద్ద ఉండేది. దీంతో ఈ శాఖకు ప్రత్యేకంగా మంత్రి కానీ ఛాంబర్ కానీ లేదు. దీంతో ఆయన ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలపై ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి అఖిల ప్రియ రావెల కిషోర్ బాబు ఛాంబర్ తీసుకున్నారు. నక్కా ఆనంద్ బాబు పీతల ఛాంబర్ తీసుకున్నారు. ఇక ఆదినారాయణ రెడ్డి తాత్కాలికంగా బొజ్జల ఛాంబర్ తీసుకోగా కాలువ మాజీ మంత్రి పల్లె ఛాంబర్ తీసుకున్నారు. వీరిలో 2-3 అక్కడి నుంచే విధులు ప్రారంభిస్తున్నారు. ఇకపోతే ఛాంబర్లు లేకపోవడంతో మంత్రులు చాలా మంది కాన్ఫరెన్స్ రూమ్లలో ఛార్జ్ తీసుకున్నారు. వారందరికీ 2 వారాల్లో కొత్త ఛాంబర్లు సిద్ధం చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ పని మొదలు కాలేదు. నాలుగు బ్లాకుల్లో ఏ శాఖ ఉద్యోగులు ఎక్కడుంటే మంత్రులు కూడా అక్కడే ఉండేలా గతంలో ప్లాన్ చేశారు. ఆ మేరకు మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. అయితే ఇప్పుడు మంత్రులు మారడంతో పాటు శాఖలు కూడా మారాయి. దీంతో పాత మంత్రులు కూడా ఛాంబర్లు మారాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ప్రభుత్వ ఆలోచన ప్రకారం శాఖ ఉన్న దగ్గరే మంత్రి ఉంటే దాదాపు శాఖలు మారిన మంత్రులంతా ఛాంబర్లకు కూడా మారాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఇక్కడ కుదురుకున్న మంత్రులు మళ్లీ ఛాంబర్ల మార్పు అంటే అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మంత్రులు తమ అభ్యంతరాలని ఇప్పటికే సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్రతో పాటు జీఏడీ అధికారులు ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొత్త ఛాంబర్ల నిర్మాణం విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కాన్ఫరెన్స్ రూమ్లను ఛాంబర్లుగా మార్చాలని సిఆర్డీఏ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అయితే వాష్రూమ్ల ఏర్పాటుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటి కోసం మళ్లీ పూర్తి స్థాయిలో పైప్ లైన్లు వంటివి వేయాల్సి ఉంటుంది. దీంతో సాధ్యమైనంత వరకు అన్ని ఛాంబర్లు మొదటి అంతస్తులోనే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు వాస్తు సమస్య కూడా కొత్త ఛాంబర్ల నిర్మాణానికి ఇబ్బందిగా మారింది. ఇది ఏమైనా ముందు చూపులేని సిఆర్డీఏ అధికారుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా మంత్రి నారాయణ ఈ విషయంలో అందరికీ టార్గెట్ గా మారుతున్నారు.